ఫ్రెండ్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో బ్యానర్స్ పెట్టడం స్టార్ట్ చేసేశారు 26వ తారీఖు నుంచి 27వ తారీఖు నుంచి మనకు సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయి ఈ సేల్లలో జనాలు ఎక్కువ కొనుక్కునే మొబైల్ ఏంటి అంటే ఆబ్వియస్లీ ఐఫోనే చాలా తక్కువ ధరకు దొరుకుతాయి కాబట్టి చాలా మంది దీనికి అప్గ్రేడ్ అవుతూ ఉంటారు మరి ఇన్ని ఐఫోన్ మోడల్స్ ఉన్నాయి కదా ఈ ఐఫోన్స్లలో మనం ఏ ఐఫోన్ కొనుక్కుంటే బాధపడకుండా ఉంటాం అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడదాం బేసిక్లీ మనం ఏ ఐఫోన్ కొనుక్కోవాలి అనే దానికి సంబంధించిన టాపిక్ అన్నట్టు సో మరి ఐఫోన్ 11 దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అదేంటి ఐఫోన్ 11 మనకు ఫ్లిప్కార్ట్లో లేదు కదా అని అంటే అప్పుడప్పుడు చూడండి కనిపిస్తుంది ఇటు రావమ్మ మెరుపు తీగ అన్నట్టు జప్మన్ వచ్చి వెళ్ళిపోతుంది అయితే అలా జప్మన్ వచ్చినప్పుడు మీరు కూడా జప్మన్ కొనుక్కున్నారనుకోండి చాలా బాధపడతారు ఇది ఒక 4G ఫోన్ ప్లస్ దీనిలో బెజల్స్ చూసినా లేకపోతే డిజైన్ చూసుకున్నా అంటే డిజైన్ అంటే వీళ్ళే దీన్ని కాపీ చేసి మళ్ళీ ఐఫోన్ 16లో పెట్టారనుకోండి అది వేరే విషయం అయితే డిజైన్ గురించి మాట్లాడొద్దు మిగతా వాటి గురించి మాట్లాడదాం ఆ డిస్ప్లే తీసుకున్నా కెమెరా తీసుకున్నా రిఫ్రెష్ రేట్ తీసుకున్నా అమ్మో దీని గురించి కూడా మనం మాట్లాడొద్దు 60 Hz రిఫ్రెష్ రేట్ మొబైల్స్ అనేవి వీళ్ళు ఐఫోన్ వాళ్ళు ఇప్పటికి కూడా సేల్ చేస్తున్నారు మొత్తానికి అప్డేట్స్ పరంగా చూసుకున్నా 4G పరంగా చూసుకున్నా పెద్ద పెద్ద బెజిల్స్ ప్రకారం చూసుకున్నా ఐఫోన్ 11 అనేది 10,000కి వచ్చినా కొనుక్కోకండి ఇప్పుడు మీరు బయట ఎక్కడైనా చూసుకున్నట్టయితే ఎవరైనా మీకు ఐఫోన్ 11 10,000కి అమ్ముతాం 5,000కి అమ్ముతాం అని వచ్చారనుకోండి కొనుక్కోకండి ఐఫోన్ మోజులో పడి డబ్బులు అనేవి వేస్ట్ అయిపోతాయి నెక్స్ట్ కొనకూడని మొబైల్ ఐఫోన్ SE 3 సో ఈ మొబైల్ అనేది చిన్నగా ఉంటుంది కాకపోతే దాని బెజిల్స్ ఇంత పెద్దగా ఉంటాయి ఒకవేళ ఈ మొబైల్ కొనుక్కున్నారంటే తర్వాత బాగా బాధపడతారు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది గేమింగ్ చేసుకోవచ్చు కాకపోతే మొబైల్ అనేది విపరీతంగా హీట్ అవుద్ది అలా హీట్ అయినందుకు బ్యాటరీ బ్యాకప్ రాదు మొబైల్ యొక్క ఫామ్ ఫ్యాక్టర్ కూడా బాగుండదు చేతిలో చూసుకుంటే మనకు ఒక లోగో తప్పిస్తే మిగతా ఏ విషయాలు తీసుకున్నా సరే మీకు అంత బాగా అనిపించదు కాబట్టి ఐఫోన్ SE అనేది ఎంత తక్కువ ధరకు వచ్చినా వదిలేయండి కొనుక్కోకండి అయితే చాలామంది ఐఫోన్ కొనుక్కోవాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఐఫోన్ 12 నుంచి కొనుక్కుందామని చెప్పేసి చూస్తున్నారు దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఈ మొబైల్ అనేది కార్డ్ ఆఫర్స్ ప్లస్ ఫ్లిప్కార్ట్లు వాళ్ళు ఇచ్చే ఆఫర్స్ కలుపుకుంటే 27,000 వరకు దొరికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మొబైల్ని కొనుక్కుందామని అనుకుంటున్నారు ప్రజెంట్ దీని విలువ 37,000 రూపాయలు ఉంది అయితే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఈ మొబైల్ని కొనకండి దానికి రీజన్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి మీరు 30,000కి ఈ మొబైల్ కొనుక్కుంటున్నారు కదా దాని బదులు ఇంకొక 5,000 యాడ్ చేశారంటే మనకు ఐఫోన్ 13 దొరుకుద్ది సో మీరు ఒకవేళ ఐఫోన్ కొనుక్కోవాలి అని అనుకుంటే దానికోసం డబ్బులు దాచిపెట్టుకున్నారు అని అనుకుంటే ఐఫోన్ 13 నుంచి స్టార్ట్ చేయండి ఐఫోన్ 12తో పోల్చుకున్నట్టయితే ఐఫోన్ 13కి రీసేల్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది ప్లస్ దీనిలో కెమెరాస్ అనేవి కూడా బాగుంటాయి యాపిల్ బయోనిక్ A15 చిప్ని ప్రొవైడ్ చేస్తారు 12+12+12 కెమెరాస్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రంట్ బ్యాక్ రెండు కలుపుకొని చెప్తున్నాను సో ఈ కారణాల వల్ల మనం ఐఫోన్ 13ని కొనుక్కోవచ్చు నాకైతే ఇప్పుడు ఈ అన్ని మొబైల్స్ ఉన్నాయి చూసారా అంటే ఐఫోన్ 12 13 14 15 ఇవన్నిట్లలో ఐఫోన్ 13 అనేది నాకు బెస్ట్గా అనిపిస్తుంది అదేంటి ఐఫోన్ 14 కూడా దొరుకుద్ది కదా దీనికంటే లేటెస్ట్ అది కదా ఇంకొక 5,000 యాడ్ చేస్తే 40,000కు ఐఫోన్ 14 దొరుకుద్ది కదా అని అనుకుంటే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఐఫోన్ 13కి 14కి మీకు పెద్ద తేడాలు అయితే ఏం లేవు ఇప్పుడు ఐఫోన్ 12కి 13కి మీకు చాలా తేడాలు కనిపిస్తాయి కాకపోతే 14కి 13కి ఎక్కువ తేడాలు కనిపించవు కాబట్టి మీరు ఐఫోన్ 14 బదులు 13నే కొనుక్కోండి ఒకవేళ ఐఫోన్ 14 అనేది 40,000కు దొరికింది అనుకోండి ఐఫోన్ 13 అనేది 35,000 లేకుంటే దానికంటే తక్కువ దొరికినప్పుడు అయితే ఆరాంగా ఐఫోన్ 13 కొనుక్కోండి ఇంకోటి మీరు అవాయిడ్ చేయాల్సిన మొబైల్స్ ఏంటి అంటే మినీ సిరీస్లో యాక్చువల్లీ వీటి ప్రొడక్షన్ అనేది ఆపేశారు కాకపోతే అడపా మీకు ఫ్లిప్కార్ట్లో కనిపించిన అప్పుడప్పుడు వీళ్ళు ఏమైనా మిగిలిపోయిన స్టాక్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కొంతమంది సేలర్స్ దాంతోపాటే మీకు ఆఫ్లైన్ మార్కెట్లో కూడా మినీ సిరీస్ దొరుకుతున్నాయి సో ఆ మినీ సిరీస్ని కొనుక్కోకండి దాన్ని కొనుక్కుంటే చాలా బాధపడతారు బ్యాటరీ బ్యాకప్ రాదు చూడడానికి మొబైల్ అనేవి చిన్నగా ఉంటాయి కానీ దానిలో మీరు ఏం పనులు అనేవి ఎక్కువ చేయలేరు అందుకోసమే యాపిల్ వాళ్ళే ఆ మినీ సిరీస్ ఏదైతే ఉంటుందో దాని ప్రొడక్షన్ ఆపేశారు కాబట్టి మినీ సిరీస్ జోలికి వెళ్ళకండి అది ఐఫోన్ 12 మినీ అయినా 13 మినీ అయినా నెక్స్ట్ ఇక ఐఫోన్ 14 కొనుక్కోవద్దు అని చెప్పాను కదా 14 కొనుక్కోకపోవడానికి ఒక రీజన్ ఐఫోన్ 13 అయితే ఇంకొక రీజన్ ఐఫోన్ 15 ఇప్పుడు మీకు ఐఫోన్ 14 అనేది 40,000కి వస్తుంది కదా ఇప్పుడు ఐఫోన్ 15 కూడా మనకు దాదాపుగా 50,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ ఐఫోనే కొనుక్కోవాలి 40,000 వరకు ప్రైజింగ్ పెడుతున్నారు అని అంటే ఐఫోన్ 15 కొనుక్కోవడం బెస్ట్ దీనిలో కొన్ని అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఒకటి మనకు టైప్ సి పోర్ట్ ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు దాంతోపాటు డైనామిక్ ఐలాండ్ అయినా కానివ్వండి కెమెరా పర్ఫార్మెన్స్ అయినా కానివ్వండి 14తో పోల్చుకున్నట్టయితే 15 బాగుంటుంది కాబట్టి ఒకవేళ మీరు 14 కొనుక్కోవాలి అనుకుంటే 15 కొనుక్కోండి లేదా 13 కొనుక్కోండి కానీ 14 అయితే కొనుక్కోకండి ఇక ఐఫోన్ 15 సిరీస్లో ఐఫోన్ 15 ప్రో 15 ప్రో మ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా దీంట్లో మీకు ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఐఫోన్లలో అన్నిటికంటే మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ ఏంటి అంటే ఐఫోన్ 15 ప్లస్ ఇప్పుడు నేను వాడుతున్నాను ఆరంగా మీకు 1.5 డే బ్యాటరీ బ్యాకప్ అయితే ఇచ్చేస్తుంది దానికి రీజన్ ఏంటి అంటే ప్రో మోడల్స్లలో 120 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు దీనిలో 120 Hz రిఫ్రెష్ రేట్ ఉండదు కాబట్టి 60 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు సో ఇది డిసడ్వాంటేజే కాకపోతే ఈ డిసడ్వాంటేజ్ కారణంగానే దీనిలో బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే ఎక్కువ వస్తుంది ఒకవేళ మీకు మంచి బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే మొబైల్ కావాలి అంటే ఐఫోన్ 15 ప్లస్ని కొనుక్కోవచ్చు ఈ మొబైల్ కూడా మనకు 70,000 లోపే దొరికే అవకాశాలు ఉన్నాయి లాంచ్ అయినప్పుడు 90,000 ఉండే
ఈ మధ్య చూసుకున్నట్టయితే 76,000 ఏమో ప్రైజింగ్ పెట్టారు. కాకపోతే ఇంకా 5,000 నుంచి 10,000 రూపాయల వరకు మనకు కార్డ్ ఆఫర్ యూస్ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఆఫర్ పెట్టిన తర్వాత దీని ప్రైస్ అనేది తగ్గుద్ది. కాబట్టి మీరు iPhone 15 Plus అయితే కొనుక్కోవచ్చు బ్యాటరీ బ్యాకప్ కావాలి అనుకుంటే. అయితే దీని కెమెరాస్ అనేవి నాకు అంత బాగా ఏం అనిపించలేదు. దీంతో నేను చాలా వ్లాగ్స్ షూట్ చేసేస్తాను. దీనికంటే iPhone 15 Pro ఏదైతే ఉంటుందో అది కూడా మనకు తక్కువ ధరకు దొరుకుతుంది. ఒకవేళ మీరు దాన్ని కూడా కొనుక్కోవచ్చు. మంచిగా కాంపాక్ట్గా ఉండి చిన్నగా ఉండే మొబైల్ కావాలి అంటే iPhone 15 Proని కొనుక్కోవచ్చు. ఇక నాకు పెద్ద సైజు మొబైల్ కావాలి అంటే మాత్రం Pro Maxే. అయితే ఇప్పుడు మనకు iPhone 16 మీద ఏం ఆఫర్స్ లేవా అంటే వాటి మీద ఇప్పుడు రీసెంట్గానే లాంచ్ అయ్యాయి కాబట్టి ఆఫర్స్ ఏం లేవు. 20వ తారీఖు నుంచి సేల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. కాకపోతే ఆ కార్డ్ ఆఫర్స్ ఉంటాయి సరే వాటిని యూజ్ చేస్తే ఇంకొక 5,000 వరకు అయితే తగ్గుద్ది. అయితే నన్ను అడిగితే మాత్రం ఎప్పుడైనా సరే iPhone లాంచ్ అయిన వెంటనే కొనుక్కోకపోవడం బెస్ట్. దానికి రీజన్ ఏంటి అంటే నేను చెప్పేది ఎవరైతే డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఇక నాకు డబ్బులు అనేవి మ్యాటర్ కాదు, నేను డబ్బులు సేవ్ చేయాల్సిన అవసరమే లేదు, ఇది నా ఇంట్రెస్ట్. ఏ ఐఫోన్ లాంచ్ అయినా కొనుక్కోగలిగే స్తోమత నాకుంది, అన్ని ఐఫోన్స్ కొనుక్కోగలిగే స్తోమత నాకుంది అంటే ఇక అది వేరే విషయం. సో దాని గురించి అయితే నేను చెప్పట్లేదు. కాకపోతే ఇక మన దగ్గర తక్కువ డబ్బులుండి మనం అక్కడో ఇక్కడో కూడబెట్టుకున్న డబ్బులతోటి ఐఫోన్ కొనుక్కోవాలనుకునే వాళ్ళు మాత్రం లాంచ్ అయిన వెంటనే కాకుండా ఒక 2-3 నెలలు గ్యాప్ ఇస్తే ఆటోమేటిక్ దాని ప్రైస్ అనేది డ్రాప్ అయిపోద్ది. మరి నేను ఈ iPhone 15 Plus అనేది 90,000కి ఏం కొనలేదు. ఇది నేను డీల్లో కొన్నాను. నాకు తక్కువ పడింది బాగా. ఎక్స్చేంజ్ ఆఫర్ పెట్టుకుంటే 70,000కి ఏమో పడింది. సో అలా అయితే నేను కొనుక్కున్నాను. సో మీరు కూడా ఇలా డీల్స్లలో మొబైల్ కొనుక్కోవాలనుకోండి, అంటే చాలా తక్కువ ధరలో వస్తువులు కొనుక్కోవాలనుకోండి, అటువంటిప్పుడు మన తెలుగు టెక్ డీల్స్ అని చెప్పేసి టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. దానిలో ఏ వస్తువు తక్కువ ధరకు వచ్చినా నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు అక్కడ నుంచి అయితే కొనుక్కోవచ్చు. దీంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే నేను లాస్ట్ వీక్ ఒక వీడియో చేశాను ఐఫోన్కి రిలేటెడే. ఆ వీడియో చేసిన తర్వాత చాలామంది కింద కామెంట్లలో ఐఫోన్ వేస్ట్, ఐఫోన్ కొనుక్కోవద్దు అది అని చెప్పేసి కామెంట్ రాస్తున్నారు. యాక్చువల్లీ ఆ వీడియో యొక్క ఉద్దేశం ఐఫోన్ కొనుక్కోవద్దని కాదు. నేను ఎప్పుడూ మీకు చెప్తూ ఉంటాను, మన దగ్గర డబ్బులు లేకపోతే అప్పో సొప్పో వేసుకొని ఐఫోన్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను అదే మాట చెప్తున్నాను. ఈ ఆఫర్లో మీకు వస్తువు తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పేసి మన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఎక్కడి నుంచో అప్పో సొప్పో చేసుకొని, లేకపోతే మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పేసి ఈఎంఐ రూపంలో కొనుక్కొని దాని తర్వాత మన దగ్గర డబ్బులు వెళ్ళక మనం బాధపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఆ వీడియో యొక్క ఉద్దేశం. ఐఫోన్ కొనుక్కుంటే దీనికి ఉండాల్సిన ప్రత్యేకతలు అనేవన్నీ దీనికి ఉన్నాయి. కాబట్టి నేను ఐఫోన్ కొనొద్దు అని చెప్పలేదు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు మాత్రము మనం పేరెంట్స్ని బాధ పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే ఆ వీడియో యొక్క ఉద్దేశం. సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే ఇక్కడ ఐఫోన్కి రిలేటెడ్ 2 వీడియోస్ ప్లే చేస్తాను కార్డ్స్లలో. ఆ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. మరి మీరు ఈ సేల్లలో ఏ ఐఫోన్ కొంటున్నారని కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.